అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజైతే ఆదివారం సెలవండి. నిన్న వీడియో చూశారు, చాలామంది స్పందించారు, చాలా కామెంట్లు చేశారు, ఫోన్లు చేశారు. స్టాకులు ఎంత ఉంది ఈ 2 నెలల తర్వాత? మొన్నటిదాకా పెద్దగా సేల్స్ అడావుడు లేదు గుంటూరు మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల ఏసీలలో. మన గుంటూరు వరకు, గుంటూరు పక్కల చుట్టుపక్కల ఏసీల వరకు స్టాకులు ఎన్ని ఉంటాయి, ఏంటి పరిస్థితులు ఏంటి, కొంత పంట విస్తీర్ణ, పంట సాగు అని చెప్పి అడుగుతున్నారు. కామెంట్లలో స్టాకుల గురించి ఎక్కువగా అడిగారు. మొన్నటిదాకా అంతకుముందు చూస్తే యార్డు సెలవుల తర్వాత కొంత బేరాలలో లేట్ ఏసీలు తప్పితే పెద్దగా ఏసీలలో కదలిక లేదండి. తర్వాత కొద్ది గొప్ప సీడ్ రకాలకు కానీ బ్యాడిగి రకాల మూవ్మెంట్ బాగుంది. తర్వాత తేజ రకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టాకులు తేజాలు కొంచెం ఈ వారంలో 25,000 నుంచి 30,000 లోపు అమ్మకాలు జరిగింది. స్టాకులు ఇంకా ఎంత ఉన్నాయి, పంట విస్తీర్ణ పరిస్థితి ఏంది, పంట సాగు ఏ విధంగా ఉంది, ఏంటి వివరాలు కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయమంటున్నారు. ఇవాళ ఆదివారం అయినా సరే చిన్న వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైతు సోదరులకు సెపరేట్గా చెప్పేదేం లేదు. వీడియోలో అష్టాకు చూడండి, కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే స్టాకులు అనేసరికి చాలామంది కూడా అందరి రైతులే అనుకుంటారు. చాలామంది కూడా రైతు సోదరులు ఉండే మొత్తం రైతు సోదరు మొత్తం కాదండి. కారం మిల్లోళ్ళై, ఆయిల్ మిల్లోళ్ళై, ఎగుమతి స్టాకిస్టులు కొద్ది గొప్ప కొనుక్కు పెట్టుకుంటున్నారు. బేరగాళ్ళి, రైతులు, బిఎఫ్లు, సిఎఫ్లు అన్నీ కూడా కలిపి నేను కొంతమేర సమాచారం, అంటే పూర్తిగా కాదు, కొంతమేర ఆల్మోస్ట్ 90% నాకు తెలిసిన విషయం గుంటూరులో ఎంతెంత, ఎవరి ఏంటి అనేది వివరం తెలియజేస్తానండి. కారం మిల్లులు అంటే పౌడర్ రకాలు కారం మిల్లులకు సంబంధించి దగ్గరగా 10 లక్షల టిక్కీ దాకా ఉందండి. కారం మిల్లులకు సంబంధించి ఎక్స్పోర్టర్స్ స్టాకిస్టులు చూసుకుంటే ఒక 5 నుంచి 6 లక్షలు. మామూలు స్టాకిస్టులు కొంతమంది కొనిపెట్టుకుంటుంటారు. ఇంతకుముందు రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసేవాళ్ళు, రైతులు వ్యవసాయం చేయలేక కొంత వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా కొనిపెట్టుకుంటున్నారు. మనం బేరగాళ్ళు అంటాం. వాళ్ళు కూడా దగ్గరగా ఒక 8 నుంచి 10 లక్షల దాకా అయితే ఉంటాయి. రైతులు అయితే నాకు తెలిసినంత వరకు చాలా 10 లక్షల లోపే అండి, 7 నుంచి 8 లక్షల దాకా అయితే ఉంటాయి. అంతకుమించి కనపడతలా. ఇంకా బిఎఫ్, సిఎఫ్, తాలు కారం మిల్లులకి తాలుగాయలు వాడతారు కాబట్టి, ఆయిల్ మిల్లులకి తాలుగాయలు వాడతారు కాబట్టి బిఎఫ్ ఒక 2 లక్షలు, సిఎఫ్ 1 లక్ష, తాలుగాయలు ఒక 2 లక్షలు, ఏదైనా ఒక 5 మొత్తం కలిపితే అది ఒక 10 లక్షలు, 15, 25, 32, 37 నుంచి ఒక 40 లక్షల లోపు అయితే ఇంచుమించుగా గుంటూరు మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల ఉండటం జరిగింది. ఇంకా త్రూఅవుట్ ఇండియా లెక్కనంటే అది దాదాపు 1.5 పైన అయితే ఉండొచ్చు అని చెప్పి ఇంతకుముందు చిన్న విషయం తెలిసిందే. స్టాకులు అయితే ఈ విధంగా ఉంటాయి. రైతులు వచ్చేసి 7 నుంచి 8 లక్షల దాకా అయితే ఉంటాయి. మిగతా అన్నీ కూడా కారం మిల్లోళ్ళు, ఆయిల్ మిల్లోళ్ళు ఈ విధంగా అయితే స్టాకులు అయితే ఉన్నాయండి. ప్రజెంటు నేను కొంతమంది ఏసీ స్టాకుకు సంబంధించి నేను వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని సుమారుగా మాత్రమే సరుకులు ఏంటంటే అటు కర్ణాటక, తెలంగాణ వైపు నుంచి వచ్చి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏసీలలో పెడుతుంటారు. కొంతమంది ఎక్స్పోర్టర్స్లు వాళ్ళ స్టాకులు వాళ్ళే, ఎక్స్పోర్టర్లు స్టాకిస్టులు కొనిపెట్టుకునే వాళ్ళే ఎత్తుకుంటుంటారు. అట్లా జరుగుతుంటుంది. సుమారుగా మాత్రమే ఈ విధంగా స్టాకులు అయితే తెలిసింది. ఏదైనా సుమారుగా 35 నుంచి 40 లక్షల లోపు అయితే ఉండటం జరిగింది స్టాకుల వరకు. ఇంకా చాలామంది రైతులు కూడా మీకు గుంటూరు వైపు వర్షాలు ఉన్నాయా, ప్రకాశం వైపు ఎట్లా ఉందండి, కర్నూలు వైపు ఎలా ఉంది, అటు కృష్ణా జిల్లా వెళ్ళిపోయింది అంటున్నారు. వాతావరణం మాత్రం ప్రస్తుతానికి ఎల్ నీనో కారణంగా వర్షాలు లేటు, దానితోడు పంట కూడా 2 నెలలు లేట్ అని తెలిసింది, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడిప్పుడే పంట సాగు ఎంతవరకు ఏందనేది ఇంకా టైం ఉంది కాబట్టి వర్షాలు లేయటం వల్ల రైతులు ఇప్పుడిప్పుడే కొంతమంది పూనుకుంటున్నారు, కొంతమంది ధైర్యం లేక ఆగారు, కొంతమంది నా లెక్కన చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే నెలలో కౌలు కట్టి బాగా విపరీతంగా 2 ఎకరాలు వేసిన వాళ్ళు 5 ఎకరాలు, 5 ఎకరాలు వేసిన వాళ్ళు 10 ఎకరాలు కౌలు కట్టి ఈ వర్షం ఎల్ నీనో కారణంగా వర్షాలు లేటం వల్ల కొంత బ్రేక్ అవటం జరిగింది.
కొంతమంది రైతులైతే నేను కొన్ని పురుగు మందుల కొట్లు విత్తనాలు అమ్మే కొట్లకు ఫోన్ చేసినప్పుడు కొంతమంది బాగానే తీసుకుంటున్నారండి, కొంతమంది కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఆ 2 నెలలు మాత్రం కొద్దిగా వర్షాలు అనేది ఇబ్బంది పెట్టినా ఇప్పుడిప్పుడే తుంగభద్ర డ్యామ్ కానీ శ్రీశైలం సాగరు ఇవన్నీ అటు గోదావరి కూడా బాగా పైన వర్షాలకి విపరీతంగా వస్తున్నాయి, డ్యాముల్లోకి నీళ్ళు వస్తున్నాయి. కొంత ఆ రైతుల ఆశలు కూడా చిగురించినాయి. దానికి తోడు ఐఎండి రిపోర్టు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల అధిక వర్షాలు ఉన్నాయని, వర్ష ప్రభావం బాగుందని చెప్పేసి ఐఎండి రిపోర్ట్ కూడా ప్రకటించింది. దానితో రైతులు కూడా కొంతమంది ఆలోచనలో పడ్డారు, కొంతమంది ఆల్రెడీ వేస్తున్నారు. కొంత కర్నూలు వైపు కూడా నేను ఫోన్ చేసినప్పుడు అటు తుంగభద్ర డ్యాము కొంత మాకు ఉంది. ఏది ఏమైనా పైన వర్షాలు డ్యాములు నిండితే సరిపోదండి. కొన్ని కాలువ లేని పొలాలు ఉన్నాయి, కొంత వర్షాల మీద పండించే పొలాలు ఉన్నాయి. ఏదైనా వర్షాలు పడితేనే బోర్లలోకి నీళ్ళు వచ్చి ఆ బోర్ల ద్వారా నీళ్లు ఉపయోగకరం ఉంటేనే మిర్చి పంటకి అనుకూలత ఉంటుంది. లేకపోతే ఇవాళ పంట వేసి పరిస్థితులు ప్రభావం నీళ్ళు అని చెప్పేసి నీళ్ళు ఎద్దడి వస్తే లక్షలతో కూడిన పని అండి మిర్చి పంట అనేది. అయితే రారాజు లేకపోతే బికార్ టైప్లో ఉంటుంది ఈ వ్యవహారం. ఎందుకంటే లక్షలతో కూడి పని, లక్ష పోయింది, 2 లక్షలు పోయింది, 2.5 పోయింది, 3 లక్షలు. ఇవాళ 1 ఎకరం పొలం చేయాలంటే మిర్చి పంట, అది కూడా సక్రమంగా 25 క్వింటాలు పండితే నాణ్యమైన పంట, మొత్తం ఆ ఖర్చుతో కూడిన పని. అది సొంత పొలాలైతే కౌలు సంగతి చెప్పిందే. ఈరోజు పరిస్థితులు ప్రభావం అలా ఉండే. టోటల్గా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు కాబట్టి విస్తీర్ణ అనేది మీకు తొందరలోనే తెలియజేస్తాను. కొంతమంది ఏ రకాలు ఎక్కువగా మగ్గు చూపుతున్నారండి వేయటానికి అని చెప్పేసి అది కూడా మీకు తొందరలో తెలియజేస్తా. కొంతమంది రైతులు ఆల్రెడీ విత్తనాల్ని నర్సరీలో ఇచ్చి కొంత అమౌంట్ వాళ్ళకి మొక్కకి ఇంత కాడికని ఇచ్చి అక్కడ నెట్లలో పెంచుతున్నారు. నేను కూడా తర్వాత వీడియోలో ఈ వారంలో కొన్ని నర్సరీలు తిరిగి ఏ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు, ఏ రకాలు వేస్తున్నారు, ఏ రకాలు ఉంది. తొందరలోనే మనకేంటంటే ఇప్పుడిప్పుడే వ్యవసాయ పనులు మొదలు పెడుతున్నారు కాబట్టి విస్తీర్ణం ఎంత అనేది ఐడియా రాదండి, త్వరలోనే వస్తుంది మొత్తం. కొంతమంది ఇక్కడైతే గుంటూరు వైపు అయితే అక్కడక్కడ వర్షాలు అయితే బాగానే ఉన్నాయి, పడుతున్నాయి. రోజు మార్చి రోజు అన్నా ఎప్పుడన్నా ఒకసారి పడుతున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు అనేది పడతలా. అటు మీ వైపు ప్రకాశం కానీ పల్నాడు కానీ అటు కర్నూలు వైపు ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అటు స్టాకుల రీత్యా పంటల గురించి రైతు సోదరులు అడుగుతున్నారు కాబట్టి చిన్న వీడియో ద్వారా తెలియజేశానండి. మళ్ళీ ఇతాప వీడియోలో పంట పరిస్థితులు, విస్తీర్ణం ఎంత, పంట సాగే విధంగా ఉందనేది తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.